కాదమ్మా, లెక్కల్లో ఏముందంటే 17,000 మందికి మేము ఇచ్చేసాం, కట్టేసాం, కాలనీలో మట్టి వేసేసాం, సిమెంట్ వేసాం, లైట్లు వేసాం, లైబ్రరీ ఇచ్చాం, ఇట్లా పెట్టారు వాళ్ళు కబుర్లు బిల్లులు. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్, BIS హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. స్టార్ శ్రీనిధి, your trusted support since 2020. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొల్లిపర మండలంలోని వల్లభాపురం, మున్నంగి, పిడపర్రు, పిడపర్తిపాలెం గ్రామాల్లో శనివారం మంత్రి మనోహర్ విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా మార్గమధ్యంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులను మంత్రి కలుసుకుని ఎల్నినో ప్రభావంతో పంటలపై నెలకొన్న పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వరి సాగులో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. అధిక దిగుబడి కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు వినియోగించవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు సూచించారు. సమతుల్య ఎరువుల వినియోగంతో భూమి సారవంతతను కాపాడుకోవడంతో పాటు పంట నాణ్యతను పెంచుకోవచ్చన్నారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, DAP సహా ఇతర ఎరువుల సరఫరాపై అధికారులతో సమీక్షించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం పలు గ్రామాల్లో ప్రజలు, అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీరు, తాగునీరు, రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. సాధ్యమైన అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపుతూ మిగిలిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత అన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమస్యలను సేకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కొల్లిపర మండలంలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంత్రి మనోహర్ పర్యటన కొనసాగింది. దారి కావాలా మీకు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 4 ఫ్యామిలీస్ ఉన్నారు. కట్టుకోవడానికి చాలా మంది. ఆయన అందరూ కట్టేసుకున్నారని లెక్కలు పెట్టేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారు. కాలం అది లెక్కలో ఏముందంటే, కాదమ్మా, లెక్కల్లో ఏముందంటే 17,000 మందికి మేము ఇచ్చేసాం, కట్టేసాం, కాలనీలో మట్టి వేసేసాం, సిమెంట్ వేసాం, లైట్లు వేసాం, లైబ్రరీ ఇచ్చాం, ఇట్లా పెట్టారు వాళ్ళు కబుర్లు బిల్లులు. వెనకాల దాక్కున్నాడు చూడండి ఆయన. ఆయన ప్రధానమైన భాగస్వామి దాంట్లో. మళ్ళీ ఉద్యోగం వచ్చింది ఆయన. ఏం చేస్తాం ఫార్మర్ డిపార్ట్మెంట్? చెకప్ చేయమనమ్మా. మీ షెల్ఫ్లో పెట్టుకోండి, మనం తీసుకోండి, రాసుకోండి. అంటే టీ జంక్షన్ లాగా చేస్తారా దీన్ని? చూసుకొని మీరు ఒక 20-25 మీటర్స్ అటు ఇటు తీసుకొని టీ జంక్షన్ లాగా తీసుకొని దాన్ని బట్టి మీరు వేసుకోండి. అప్పుడు ఇంకా స్టాగ్నేషన్ లేకుండా ఉంటుంది. తాగునీటి కోసం మనం నెక్స్ట్ జూన్ వరకు నడపాలి మన వ్యవస్థని. ఓకే, 318 ఉండాల్సిన శ్రీశైలం TMCలు ఈరోజు 180 ఉన్నాయి. అర్థం చేసుకోండి. ఫస్ట్ టైం వాళ్ళకి ఇప్పటికి నీళ్ళు కూడా రాలేదు. వాళ్ళకి పాయలు వచ్చినాయి, పాయలు కూడా రాలేదు. లేవు, వాటర్ లేవు కదా. నెల రోజుల క్రితం ఒక వారం వర్షం పడిందండి. శ్రీశైలం డ్యామ్ కూడా పెరిగింది. మన వాళ్ళంతా ఇక రైతులంతా కూడా పిండేసి సాగు మొదలుపెట్టి అది పెట్టేసి చేసేసారు. కొన్ని ప్రాంతాల్లో మనం ఒక ప్రాధాన్యత తెచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఒకేసారి మనం వర్క్లన్నీ చేసుకోగలుగుతాం అంటే కొంచెం ఇబ్బంది. కానీ కొల్లిపర మండలానికి నేను మాట ఇస్తున్నాను. ఈ సంవత్సరం మొన్ననే పవన్ కళ్యాణ్ గారితో కూర్చున్నప్పుడు సమీక్షించుకున్నాం.
100% మన మండలంలో ఉన్న డొంక రోడ్లన్నీ కూడా 100% రైతులకు ఉపయోగపడేటట్టు ఈ వేసవకాలం లోపు ఆ పనులను కూడా పూర్తి చేసే విధంగా ఒక బాధ్యత తీసుకుంటాం. దాంతోపాటు నాబార్డు నుంచి ఒక 15 కోట్ల రూపాయల వరకు మన కొలిపర్ మండలానికి శాంక్షన్ చేయించి తప్పకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మనం వెనకడుగు వేయకుండా బ్రిడ్జ్ నిర్మాణం కూడా మీరు చూసారు ఏ విధంగా కొలిపర్లో చేస్తున్నాము. అటువంటి వంతెనలు ఎంతో అవసరం భావితరాల కోసం, ఒక తరం కోసం కాదు, భావి తరాలకు ఉపయోగపడే విధంగా మనం పనులు చేయాలి. ప్రభుత్వంలో అన్నాక కేవలం స్వార్థ రాజకీయాలు, చిల్లర పనుల కోసం కాదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. రాబోయే రోజుల్లో మనకి రింగ్ రోడ్ కూడా, అవుటర్ రింగ్ రోడ్ కూడా మనకి వల్భాపురం నుంచి వస్తుంది కాబట్టి శరవేగంగా మనం అభివృద్ధి చెందే విధంగా ఇతర ప్రాంతాలకి దీటుగా అభివృద్ధి చేసి చూపిస్తాం. మీరు కూటమి ప్రభుత్వం పైన చూపించిన నమ్మకాన్ని ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటాం. ఆ కార్యక్రమాన్ని మీ అందరి ద్వారా రాబోయే రోజుల్లో కూడా ముందుకు జాగ్రత్తగా తీసుకెళ్దాం. మీ రైతాంగాన్ని మాత్రం నేను ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా మీరు ఉన్నారు కాబట్టి, మీరు వ్యవసాయం చేస్తారు కాబట్టి దయచేసి తొందరపడకుండా ఒకసారి ఆలోచించి మీరు సాగు విషయంలో సంప్రదించండి. ఎప్పుడైతే మీకు సమాచారం లేదనుకుంటారో మీరు కనుక్కొని అధికారులతో ఒకసారి సంప్రదించి మీరు జాగ్రత్తగా ఏ వెరైటీ వేస్తే బాగుంటుంది, రాబోయే రోజుల్లో తక్కువ నీటితో మనం ఎటువంటి వ్యవసాయం చేయగలుగుతాం, ఇవన్నీ కూడా మీరు కొంచెం దృష్టి సారిస్తే తప్పకుండా మీకు నష్టం జరగకుండా రైతు సోదరులు ఒక భరోసా నింపడం కోసం ధాన్యం కొనుగోలు విషయంలో ఏ విధంగా చేసామో మీరు చూశారు. ఉదయం కొంతమంది రైతులతో మాట్లాడారు. చాలా సంతోషంగా వాళ్ళు 3 రోజుల లోపే మాకు ధాన్యం నుంచి కొనుగోలు చేసిన డబ్బులు పడిపోయినాయి అన్నారు. 24 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేశాం. అందులో భాగంగా నేను గత సంవత్సరం వచ్చినప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి ఇక్కడ చక్కగా మనం రైతు సోదరులందరూ కూడా ఒక సిమెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఇదివరకు పూర్వకాలంలో మనకి కళ్ళాల దగ్గర ఉండే ఆ పరిస్థితులు, సామూహికంగా 10 మంది కూర్చొని ఎండబెట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని. అందుకే నా వెసులుబాటు కల్పించాలని 49 లక్షల రూపాయలతోటి ఒక అద్భుతమైన ప్రాంగణం ఇక్కడ మీ అందరికీ కూడా వల్భాపురంలో మన మండలమే కాదు రాష్ట్రంలోనే ఎక్కడ జరగలేదు, అదొక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి ఈ విధంగా ఈ కార్యక్రమం చేసాం. దాన్ని మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పండి. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఇతర ప్రాంతాల్లో కూడా పనిచేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు కూడా తెలియాలి. ఇతర గ్రామాలు కూడా చూసుకుని వల్భాపురంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తే చిన్న రైతు, కౌలు రైతు, సన్నకారు రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నుంచి ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేస్తే మెరుగైన వ్యవసాయ రంగాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి కొలిపర్లో తలెత్తుకుని గౌరవంగా నిలబడిన రైతాంగం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో అసూయతో ఇంత అద్భుతంగా ఇక్కడ రైతాంగం ఉందా, ఇంత ఆదర్శవంతంగా ఉన్నారనే భావనతోటి గతంలో ఉండేది మనకి. అది మరొకసారి ఆ చరిత్ర మనం నిలబెట్టే విధంగా, ఆ పేరు ప్రతిష్ట మళ్ళీ నిలబెట్టే విధంగా మీతో పాటు మీ అందరూ సహకరిస్తామని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీకు అధికారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ Star Srinidhi, Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా?
నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. విడిదిల్లు, ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888